ఆంధ్రుల ప్రగతి అమెరికాలోని బ్రూక్లిన్ కోర్టు వరకు చేరింది. 2024లో అమెరికాలోని బ్రూక్లిన్ కోర్టులో దాఖలైన ఒక కేసులో అదానీ గ్రూప్ అధినేతగా గౌతమ్ అదానీ జగన్కు 1750 కోట్ల లంచం ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం జగన్ జమానాలో లిక్కర్ కుంభకోణం లెక్కల్లో 3200 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగిందని సిట్ అధికారులు కేసు విచారిస్తున్నారు. లిక్కర్ కుంభకోణంలో లెక్కల్లోకి రాని వేల కోట్ల అవినీతి సంగతి దేవుడికే తెలియాలి. జగన్ కేసుల విచారణ ప్రస్తుతం హైదరాబాద్లోని సిబిఐ ప్రత్యేక కోర్టులో సాగుతుంది. ఇప్పటి వరకు ఒక్క కేసులోనూ తుది తీర్పు రాలేదు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గతంలో జగన్ కేసుల విచారణ జాప్యంపై సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై ఇటీవలే ఈ కేసులను తెలంగాణ లేదా ఏపీ బయటకు బదిలీ చేయాలన్న అభ్యర్థనను సుప్రీం తిరస్కరించింది. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క కేసులోనూ తుది తీర్పు రాకపోవడం న్యాయ వ్యవస్థలో జాప్యంపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. నాడు ముఖ్యమంత్రిగా ప్రతి శుక్రవారం కోర్టు విచారణకు రాకుండా జగన్ డుమ్మా కొట్టడం, నేటికి అదే పరిస్థితి కొనసాగడం జవాబుదారీతనం లేని వ్యవస్థల పేలవ పనితీరుకు నిదర్శనం కాదా?